ఒక అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ తో విడిపోయిన తర్వాత చాలా బాధలో ఉంటాడు. ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి అతను ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకుంటాడు. మొదట్లో అంతా బానే ఉంటుంది, కానీ మెల్లమెల్లగా ఆ కుక్క తోక పెరగడం మొదలవుతుంది. అతను ఎక్కడికి వెళ్ళినా ఆ కుక్కను తనతో పాటే తీసుకెళ్తాడు. కానీ అది ఎంతగా పెరుగుతుందంటే మెట్రో ట్రైన్ తలుపుల్లో ఇరుక్కుపోవడం, ఇంట్లో నడవడానికి కూడా ప్లేస్ లేకపోవడం లాంటి ఇబ్బందులు వస్తాయి. ఒక రకంగా ఆ కుక్క తోక అతని జీవితాన్ని మొత్తం ఆక్రమించేసింది. ఒకరోజు అతను రోడ్డుపై తన మాజీ గర్ల్ ఫ్రెండ్ ను చూస్తాడు. ఆమె దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తాడు, కానీ ఆ కుక్కతో ఒక అడ్డం పడడంతో అతను కింద పడతాడు. అప్పుడు అతనికి ఒక విషయం అర్థం అవుతుంది. తాను పట్టుకున్న ఆ కుక్క తనను ముందుకు సాగనివ్వడం లేదు. వెంటనే అతను ఆ కుక్క మెడలో ఉన్న పట్టాను వదిలేస్తాడు. అతను కుక్కను ప్రేమించలేక కాదు, తన జీవితంలో ముందుకు వెళ్ళడానికి దాన్ని వదులుకోవడం అవసరమని గ్రహిస్తాడు. మూవ్ ఆన్ అవ్వడం అంటే పాత వాటిని మర్చిపోవడం కాదు, అవి నిన్ను ఆపకుండా ఉండడం కోసం వాటిని వదిలేయడం. కొన్నిసార్లు మనం పట్టుకుని వేలాడే విషయాలే మనల్ని వెనక్కి లాగుతాయి. లైఫ్ లో ఎదగాలంటే కొన్నిటిని లెట్ ఇట్ గో అనడం నేర్చుకోవాలి.